లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు రామకృష్ణ, ఎస్ఐ రాజశేఖర్లపై చేయి చేసుకున్న న్యాయవాదులుగా చెబుతున్న వింధ్యాల పృథ్వీ సామ్రాట్ అంకమరావు అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నామని కలవకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలో ఈ ఘటన జరిగిందని ఆయన వివరించారు. ఇంటూ స్టాప్తో చేస్తున్నప్పుడు హోండా సిటీ కారులో ఒక నలుగురు వచ్చారు. అది ఆపకుండా వీళ్ళే ఆపుతుంటే మీరే రండి అని సైకిల్ చేస్తూ రెచ్చగొట్టినట్టు సైకిల్ చేయడం చేసినారు. దాంతో మేము మా వాళ్ళు ఆ కారుని ఫాలో అయినారు. ఆ ఫాలోయింగ్లో వాళ్ళు వీళ్ళతోని వాగ్వాదాన్ని దిగడము, తాగిన మైకంలో ఉన్నారు. వాళ్ళు వాగ్వాదాన్ని దిగిండ్రు, తీసుకుని వాళ్ళందరినీ బలవంతం కోర్సుకుని ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తూ తీసుకొని రావడం హైదరాబాద్ చౌరస్తా దగ్గరికి తీసుకొని వచ్చినారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో పృథ్వీ కదా, ఈ పృథ్వీ ఫస్ట్ ఫ్లోర్ వింధ్యాల క్రాంతి పృథ్వీ సామ్రాట్, ఈయన 31 years. ఈయన ఇది అడ్వకేట్ అని చెప్తున్నాడు. శ్రీలక్ష్మీనగర్ కాలనీ హైదరాబాదు. మరియు ఆ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో కందుల అంకమరావు, ఈయన 30 years. ఈయన కూడా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మిట్టపాలెము, గూడూరు మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఇద్దరు వెనక పడుకొని ఉన్నారు. వీరు ఈ డ్రైవింగ్ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు వీళ్ళు సహకరించకపోగా ఎవరైతే ఈ ఫస్ట్ ఫ్లోర్ వింధ్యాల అనే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు, అతనికి